స్వాగతం TDM 24 న్యూస్ కు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం ఆల్వాల్ డివిజన్ పరిధిలో ఆదర్శ నగర్లో శ్రీ మైసమ్మ తల్లి మండల పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకొని ప్రజల సంక్షేమం, శాంతి, సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శాలం రెడ్డి, నరసింహ యాదవ్, యాదగిరి గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు నేమూరి శ్రీధర్ గౌడ్, యాదగిరి గౌడ్, సెంథిల్, సాదిల్ అరవింద్, సంపత్ యాదవ్, రమేష్ మరియు స్థానిక కాలనీ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాంతీయ దేవాలయాలు సామాజిక ఐక్యతకు ప్రతీకలని, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, భక్తి భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ज्वालिंगे स्वाहा ओम जम धम रुच्ये स्वाहा ओम जम ओम निम नम भोलिंगे स्वाहा स्वाहा ओम खम बुद्धि स्वाहा ओम गहा ओम निम सिद्धि स्वाहा ओम तम रत्ये स्वाहा ओम तम कामिकाये स्वाहा ओम तम वरदाये स्वाहा ओम तम చేసిందా 243 వస్తలేవు మన మీటింగ్ పెడితే భాష నేర్పి రాజే చాలా వలస కార్మికులు వచ్చేదాన్ని చేసుకుంటే పంచుకుంటారు. ఎందుకంటే వైద్య సహాయానికి వాళ్ళు వస్తుండ్రు, వాళ్ళకి అందట్లేదు ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు రిజిస్టర్ కాలేదు అనే ఉద్దేశంతో కావట్లేదు. ఇప్పుడు నేను మా హాస్పిటల్ ఇది చాలా పవర్ఫుల్ ఇలా పెళ్లి చేస్తాయి. మళ్ళా నువ్వు ఒక నెల జగపచ్చి ఇంట్లో పడుకుంటే కూడా లక్షలు వస్తాయి. అన్ని రకాల సౌలభ్యాలు ఉన్నాయి. జాగ్రత్త పెట్టండి. మీరు ఎంత పడేసి ఏదో ఇంట్లో పెళ్లి జరుగుతుంది, లేకపోతే మా ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికైనా చెప్తే ఇమీడియట్లీ మనం అప్లై చేసి డబ్బులు తెప్పించుకోవచ్చు. మీరు మళ్ళీ ఆ కార్డు ఏదో అటెక్కి ఇచ్చేసి మన 10th క్లాస్ సర్టిఫికేట్ నేను పిల్లలు పుడితే కార్డు ఉన్న వాళ్ళకి ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుడితే కనుక 30,000 ఇస్తారు. పిల్లలు ఉంటే ఆడపిల్లల పెళ్లి చేస్తే కూడా 30,000 ఇస్తారు. నెక్స్ట్ వాళ్ళు దొరకట్లేదా సర్వీస్? కార్డులు తీసుకున్న వాళ్ళు వెళ్ళకండమ్మా ప్లీజ్. ఈ
అమ్మా బయట మీతోనే ఒక్క డబ్బులు అంటే డబ్బులు ఏం తీసుకోకుండా కూడా శాంతి మేడం వాళ్ళు 48 మందికి సపోర్ట్ చేశారు. మీకు మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు లేబర్ కార్డులో ఆమె సొంత పైసలతో చేయించి చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ మల్కాజ్గిరి మొత్తం నియోజకవర్గం ప్రాంతంలో ఇప్పటి వరకు మేము ఒక 5,000 కార్డులని మా యొక్క నాయకుల సౌజన్యంతో చేయించగలిగినాం. ఈ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల్లో కొన్నింటినీ నేను మీకు చెప్తాను. వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా కానీ, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టితే కానీ, వాళ్ళ ఇంట్లో ఏదైనా దురదృష్టవశాత్తు ఏదైనా చనిపోయినా, పని చేస్తూ చనిపోయినా, న్యాచురల్ డెత్ అయినా కానీ అనేక బెనిఫిట్లు ఈ కార్డు ద్వారా మనం కల్పించవచ్చు. ఇదొక పేద వర్గాలకు ఇదొక గొప్ప వరము. నిజంగా మా శాంతమ్మకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎందుకంటే ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతమంది పేదల కూడా ఒక భరోసా లాంటి ఈ కార్డుని చేయించడం నిజంగా ఒక గొప్ప విషయం. మా అందరు నాయకులు మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతుగా మినిమం ఒక 100 నుంచి 200 కార్డులని చేయించి ప్రతి ఒక్క పేదలకు పనిచేస్తున్న తరుణంలో నిజంగా ఒక గొప్పగా అనిపిస్తుంది నాకు. యాజ్ ఎమ్మెల్యే మా ఒక లీడర్షిప్ మీద ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఇలా ప్రజలకు అండగా నిలుస్తున్న మా నాయకులందరూ కూడా అభినందనీయులని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఏంటంటే ఇంకొకటి, నేను ఇవాళ NGOs కూడా ఇక్కడ ఉన్నారు, వీళ్ళకు కూడా విన్నపం ఏంటంటే చాలామంది వలస కార్మికులకు వాళ్ళకు పోర్టబిలిటీ అంటే వాళ్ళ ఆయుష్మాన్ భారత్ ట్రీట్మెంట్ తీసుకుందామంటే పోర్టబిలిటీ వాళ్ళ యొక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి ఆ పోర్టబిలిటీ సదుపాయం లేనందున తీవ్రంగా చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి NGOs అందరూ ముందుకు వచ్చి ఆ అవేర్నెస్ క్యాంప్స్ని కూడా, ఎందుకంటే ఇటుక బట్టీలు కన్స్ట్రక్షన్ సైట్లలో వెళ్ళి మనకి అవేర్నెస్ ఇవాళ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో వాళ్ళకు వెసులుబాటు జరిగి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా, ఎందుకంటే వాళ్ళు కష్టపడడానికే వేరే రాష్ట్రం నుంచి మన రాష్ట్రంకి వచ్చారు. ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం రాగానే సంపాదించిందంతా దానికి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి ఆ పోర్టబిలిటీ సదుపాయం నేను అసెంబ్లీలో కూడా ఈ యొక్క విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా ఇవి మళ్ళీ ఆ పోర్టబిలిటీ విషయంలో అయ్యేంత వరకు కూడా శ్రమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శాంతమ్మకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం